హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను గోంగూర ఫుల్ మకానా కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది రోటీకి అండ్ రైస్కి అండ్ జొన్న రొట్టెకి మంచి కాంబినేషన్ అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కట్ట గోంగూరకి నేను 250 ml కప్పుతో 2 కప్స్ ఫుల్ మకానా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి 250 ml కప్తో 2 కప్స్ అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం. గ్యాస్ని కొంచెం కడాయి కాగేదాకా ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూను గీ వేసుకుంటున్నాను అనమాట. గీలో రోస్ట్ చేస్తే బాగుంటుంది మకానా. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందాము. ఒకటి పట్టుకుంటే చూడండి, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మకానా తీసేసిన తర్వాత అదే మూకిట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఒలుచుకొని కడుక్కున్న గోంగూర అనమాట. నేను ఒక పెద్ద ఫుల్ కట్ అయితే తీసేసుకున్నాను. నాకు తెల్ల గోంగూర దొరకలేదు, సో అందుకోసమనే నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం వాతము, బట్ మనం ఏం డైలీ తినాం కదా, ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి పర్వాలేదు. ఇదంతా గోంగూర అంతా కూడా మగ్గిపోవాలి ఇందులో. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. మీడియం సైజ్ టమాటాస్ ఒక 3 ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే ఆనియన్ టమాటా రెండు మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, టమాటా ఆనియన్ రెండు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మగ్గనిద్దాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes. ఈలోపు మన గోంగూర కూడా చల్లారిపోయిందనమాట. దీన్ని మిక్సీ వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాము. చూడండి, ఆయిల్ అన్నది అలా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఉంది కదా, అది ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్నర కారం. ఈ క్వాంటిటీకి ఇంత అయితే సరిపోతుంది అనమాట. మనం పచ్చిమిర్చి అలాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు. అది అలా మొత్తం కలిసి ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ జార్ కడిగేసుకున్న ఆ వాటర్ తీసుకున్నాను అనమాట, ఒక బౌల్. ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాం. వాటర్ యాడ్ చేసాం కదా.
మనం గోంగూర ఆల్రెడీ మనము బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్లో అది పచ్చివాసన ఏమి ఉండదు అనమాట. ఇందులో మనం ఫ్రై చేసుకున్న మకానా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకొని, ఫుల్ మకానాలో మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయన్నమాట. మటన్లో ఉన్నంత పోషక విలువలు మనకి ఈ ఫుల్ మకానాలో ఉంటాయన్నమాట. ఇది చాలా మంచిది, పిల్లలకి బ్రెయిన్ డెవలప్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మకానా అన్నది. ఒక 5 minutes మూత పెట్టి ఒక ఉడికితే కనుక మన గోంగూర పులుపు అన్నది ముక్కలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసుకుందాం. చూడండి ఫుల్ మకానా కూడా ఎలా కుక్ అయిపోయాయో, అంతా కూడా చక్కగా సరిపడా గ్రేవీ కూడా ఉంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 minutes అయ్యి అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫుల్ మకానా గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది వైట్ రైస్కి, రోటీకి, జొన్న రొట్టెకి మంచి కాంబినేషన్ అనమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.